వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రాధాకృష్ణ నవ్వుతూ మంచంపై కూర్చుని అత్తింటి వాళ్ళు ఎంత ప్రేమగా చూసినా ఆడపిల్లకు పుట్టింటి వాళ్లపైన ఉండే మమకారం వేరు రుద్రా అంటాడు. ఏంటన్నయ్య ఇది అని సీత రాధాకృష్ణ తీసుకొచ్చిన సంచి వైపు తదేకంగా చూస్తుంది. అమ్మ నీకు చేపల పులుసు పంపించింది సీత అంటాడు రాధాకృష్ణ. ఆ మాట వినగానే సీత ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, చేపల పులుసు అంటే గుర్తొచ్చింది, రేపు ఏకాదశి కదా, అత్తయ్య గారు కూడా ఇక్కడకు వచ్చేస్తానన్నారు రుద్రా అంటుంది కంగారు పడిపోతూ. అమ్మో, పెద్దమ్మ వస్తుందా అని రుద్ర కూడా ఆశ్చర్యపోతాడు. ఏకాదశి బుధవారం రేపే కదా. రేపే వస్తానన్నారు, ఎలాగైనా ఆవిడ్ని ఇక్కడకు రాకుండా ఆపగలగాలి. ఎలా అని రుద్ర ఆలోచనలో పడ్డాడు. ఒక్క క్షణం మౌనంగా ఉండి, మీ దగ్గరలో ఎవరికైనా టెలిఫోన్ ఉందా వదినా అని అడుగుతాడు. ఉంది రుద్ర, మాకు దగ్గరలో లేదు, కానీ మా పక్క సందులో ఉండే రంగారావు గారికి ఉంది. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడేవాళ్ళం సమాధానమిస్తుంది సీత. మరి వాళ్ళ నెంబర్ నీ దగ్గర ఉందా? ఉంటే మేము ఇప్పుడు పట్నం వెళ్తాం కదా, టెలిఫోన్ బూత్ నుంచి పెద్దమ్మకు చేసి ఏదో ఒక అబద్ధం చెప్పి ఇక్కడకు రాకుండా ఆపుతాను అంటాడు రుద్ర. ఉంది రుద్ర, పట్టుకొస్తానుండు అని లోపలకు వెళుతుంది సీత. ఇంతలో రుద్ర, చెప్పండి రాధాకృష్ణ గారు, ఏదో చెబుతానన్నారు అంటూ రాధాకృష్ణ పక్కన కూర్చుంటూ, మీరు కూడా కూర్చోండి సారథి గారు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని కుర్చీ సారథి కోసం తన ముందుకు లాగుతాడు రాధాకృష్ణ. సారథి కూడా ఏంటా ఆ విషయం అని కుర్చీలో కూర్చుంటాడు. ఇక ఆలస్యం చేయకుండా, రుద్ర, నిన్న ఇక్కడ జరిగిన సంఘటనలు విన్నాక నా మనసేం అస్సలు బాలేదు. రఘురాం దొరికే వరకు మీరు ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం నాకు పోయింది అనగానే సారథి రుద్రలు ఒక్కసారే ఆశ్చర్యంగా చూస్తారు. ఇంతలో సీత కూడా వచ్చి వీళ్ళ దగ్గర కూర్చుని రాధాకృష్ణ ఏం చెబుతాడో అని ఉత్కంఠతో ఉంది. అదేంటి రాధాకృష్ణ, ఒక్కసారి అంత మాట అనేశావు అంటాడు సారథి. ఏమో సారథి గారు, ఇక్కడ మీరు ఎదుర్కొన్న పరిస్థితులకు నాకు అలా అనిపించింది. మీకేంటి రాధాకృష్ణ గారు, మొన్న నైట్ నుంచి ఇంచుమించు నాకు కూడా అలానే అనిపిస్తుంది, మీరు చెప్పండి అంటాడు రుద్ర కూడా నిర్లిప్తతగా. అందుకే రుద్ర, బాగా ఆలోచించి మా ఊరి మారెమ్మ గుడికి వెళ్ళి ఆ పూజారిని కలుసుకుని ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పి ఇక్కడ జరుగుతున్నవన్నీ ఆయన ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారా ఆసక్తిగా అడుగుతాడు రుద్ర. ఆయనకు 80 ఏళ్ల వయసుండొచ్చు. ఆయన్ని చూస్తేనే అమ్మవారికి తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన వ్యక్తి అని అర్థమైపోయింది. అందుకే ఆయన్ని అడిగితేనే నాకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనిపించింది. వెంటనే ఈ దెయ్యం బారి నుండి తప్పించుకునే మార్గమేమి ఉండదంటారా అన్నాను. అప్పుడు ఆయన, ఉండు నాయనా అని తన వణుకుతున్న గొంతుతో అంటూ, నన్ను ఆ గుడి అరుగుపై కూర్చోమని చెప్పి గుళ్ళోకి వెళ్ళి అమ్మకు నమస్కారం చేసుకుని వచ్చి నా పక్కన కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు కృష్ణ అని వణుకుతున్న దేహంతో నా వైపే సూటిగా చూస్తూ అడిగారు. ఆ దెయ్యం మా వాళ్ళని ఏమీ చెయ్యకుండా ఉండాలంటే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి గురువుగారు అని చేతులు జోడించి అడిగాను. ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఒక్క నిమిషం తర్వాత, దెయ్యాల్లో 2 రకాలు ఉంటాయి కృష్ణ. ఒకటి, అనుకోకుండా మరణించి కోరికలు తీరని వాళ్ళు. 2, కోరికలు తీరకుండా అన్యాయంగా దారుణంగా చంపబడ్డవాళ్ళు. కోరికలు తీరకుండా వాళ్లకు వాళ్లే చనిపోయి ఆత్మలుగా మారితే వాళ్ళ వల్ల పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ ఎవరైతే వాళ్ళు ఊహించుకున్న బంగారు జీవితాన్ని ఆస్వాదించకుండానే ఏ తప్పు చెయ్యకపోయినా దారుణంగా వేరొకరిచే చంపబడతారో వాళ్ళు ఆత్మలుగా మారితే మాత్రం చాలా నష్టం కలుగుతుంది.
అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆ ఊళ్ళో ఉన్న దెయ్యం ఎవరి చేతైనా అన్యాయంగా చంపబడిందంటారా స్వామి అని భయంగా అడిగాను నేను. ఇంతమంది మనుషుల్ని చంపుకు తింటుందంటే అది తప్పనిసరిగా పగతో రగిలిపోతున్న ఆత్మే అని కళ్ళను పెద్దవి చేసి చూస్తూ చెప్పారు. అయితే ఆ దెయ్యం ఎవరిని విడిచిపెట్టదంటారా స్వామి? ఆ దెయ్యం బారి నుండి తప్పించుకునే మార్గం ఏమీ లేదా అని కంగారు పడిపోతూ అడిగాను. ఎందుకుండదు అంటూ ఆ అమ్మవారి వైపే తీక్షణంగా చూస్తూ, సమస్య సృష్టించిన భగవంతుడికి ఆ సమస్య పరిష్కారం సృష్టించడం తెలియదా ఏంటి? ఈ సృష్టిలో పరిష్కారం లేని సమస్య ఉందంటే అది భగవంతుని ఉనికినే పరీక్షిస్తున్నట్లు కదా అని చిన్నగా నవ్వారు. అయితే ఈ సమస్యకు కూడా ఏదైనా ఉంటే చెప్పండి గురువుగారు అని ఆతురతగా అడిగాను. ఏమన్నారు రాధాకృష్ణ గారు? ఏంటా పరిష్కారం అని కంగారుగా అడుగుతాడు రుద్ర. అప్పుడు ఆయన, భగవంతుడు ఒక్కో పనికి ఒక్కో మనిషిని నియమిస్తాడు. నన్ను ఈ అమ్మ సేవకు నియమించినట్లు అలాగే ఇటువంటి భయంకరమైన ఆత్మలను అదుపు చేయగల శక్తి కొంతమంది ఉపాసకులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళ పని అదే. వాళ్ళు తమ ఉపాసనా బలంతో ఆ పరాశక్తిని గాని ఆ ఆంజనేయుని గాని వశపరుచుకుని ఆత్మలను అతి సులువుగా బంధించి వాటికి విముక్తి కలిగిస్తారు. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలిస్తే తొందరగా చెప్పండి స్వామి. అక్కడ మా వాళ్ళు పెద్ద ఆపదలోనే ఉన్నారు. ఇక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుట్టాయగూడెం అడవుల్లో ఉన్న కాళికామాత ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో 60 ఏళ్లుగా ఆ కాళికామాతనే ఉపాసిస్తున్న ఆ పూజారి భైరవస్వామి తనకున్న ఉపాసన శక్తితో తప్పకుండా ఆత్మను బంధించగలడు అని చెప్పుకొస్తారు. చాలా సంతోషం స్వామి, మీ రుణం తీర్చుకోలేనిది. రేపే బుట్టాయిగూడెం వెళతాం. ఆ స్వామిని కలుసుకుని ఆ ఆత్మను బంధించమని వేడుకుంటాము అని ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పుడు ఆయన, ఆ అడవిలోకి వెళ్ళడం అంత సులువైన పనేమీ కాదు అని మళ్ళీ కళ్ళను పెద్దవి చేశారు. తప్పదు స్వామి, ఎంత కష్టమైనా వెళ్ళాల్సిందే. సరే, జాగ్రత్త, క్షేమంగా వెళ్ళిరండి. మీకంతా మంచి జరగాలని ఆ మారెమ్మను వేడుకుంటాను అని అమ్మ కుంకుమ నా నుదుట పెట్టారు. అయితే ఇప్పుడే బుట్టాయిగూడెం బయలుదేరదామా రాధాకృష్ణ గారు అంటాడు రుద్ర ఆవేశంగా. 40 కిలోమీటర్లు అంటున్నారు, అడవిలో ప్రయాణం అంటున్నారు. సాయంత్రానికి తిరిగి రాగలమో లేదో ఆలోచించాలి బాబు అంటాడు సారథి. అది నిజమే కదా. మనం రాలేకపోతే ఇక్కడ వదిన అమ్మ చాలా ఇబ్బంది పడిపోతారు. పోనీ ఈ రోజుకు మీ అమ్మగారిని సీతను మా ఇంట్లో దింపేద్దాం అంటాడు రాధాకృష్ణ. వెంటనే సీత, అమ్మో, అలా ఎలా కుదురుతుందన్నయ్య? ఇప్పుడు మనం ఆడుతున్న నాటకమంతా అత్తయ్య గారికి పెద్దమ్మకు తెలిసిపోతుంది కదా అంటుంది. మరెలా సీత? ఒకవేళ మేమీ రాత్రికి రాకపోతే మీ పరిస్థితి అంటాడు రాధాకృష్ణ. అవును వదినా, ఆ దెయ్యాన్ని తేలికగా తీసుకోకూడదు అంటాడు రుద్ర కూడా. నాకు మాత్రం సరదాన రుద్ర, పరిస్థితులు అలా పగబట్టాయి మన మీద. ఏం చేస్తాం చెప్పు? ఇక్కడ తిమ్మిని బమ్మిని చేసినట్లే ఈ రోజుకు అక్కడ కూడా తెలివిగా వాళ్ళిద్దరిని నమ్మించగలిగితే మంచిది సీత అంటాడు రాధాకృష్ణ. సీత ఆలోచనలో పడింది. అసలే అత్తయ్య గారికి అనుమానం పెడసరం ఎక్కువ. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటారో ఏంటో దిగులుగా చూస్తుంది. మా అమ్మ పిచ్చిదని చెప్పొదినా, ఏ గొడవ ఉండదు అనేస్తాడు రుద్ర వెంటనే తడుముకోకుండా. ఆ పని చెయ్యి సీతమ్మ, అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం వాగినా ఎవరు పట్టించుకోరు అంటాడు సారథి కూడా గబాలున. రుద్ర వెంటనే సారథి వైపు చూస్తూ, ఏంటండి, నేనేదో అన్నాననుకోండి, అలా అనడం తప్పనాల్సింది పోయి ఇంత సంబరపడిపోతున్నారెందుకు? తదుపరి భాగం కోసం వేచి ఉండండి.
ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.